డాడీ వేసాడా మమ్మీ వేసుకుందా? డాడీ లేచిండు. మమ్మీని డాడీ ఏం చేశాడు నాన్న? డాడీ చంపేసిండు. ఎవరిని? డాడీ ఎవరిని చంపేశాడు? మమ్మీ. ఎందుకు? నేమో. నువ్వు చూసావా అదంతా? నీకు భయం వేయలేదా నాన్న? భయం వేయలేదా? మమ్మీ అప్పుడు ఏమైనా మాట్లాడిందా నీతో? హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్వాల్ ఇందిరానగర్లో దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే భార్యాభర్తలు విడిపోతారు అని చెప్పడంతో సూసైడ్ చేసుకుంది అని చెప్పి మనం కొన్ని వార్తల్లో వింటూనే వచ్చాం. అయితే అది నిజమా కాదా? నిజంగానే జ్యోతిష్యుడు చెప్పిన మాటలకి తను చనిపోయిందా, లేకపోతే ఇంట్లో ఇంకేదైనా సమస్యతో చనిపోయిందా, ఎవరైనా చంపేశారా అనే దాని గురించి ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఒకసారి బాబుని అడిగి తెలుసుకుందామండి, బాబుకి ఏమైనా తెలుసా లేదా ఏంటి అనేది. నీ పేరు? రిషికుమార్. రిషికుమారా? నాన్న మమ్మీ ఎక్కడికి వెళ్ళింది? మమ్మీ ఇంటికుంది. ఇంట్లో ఉందా? మా డాడీ? డాడీ హాఫ్. డాడీ మమ్మీని కొట్టడం చూసావా నువ్వు? ఎలా కొట్టాడా బాగా? మమ్మీ ఏడ్చిందా నాన్న? మరి డాడీయే మమ్మీని చంపేశాడా, లేకపోతే ఇంక అమ్మనే చనిపోయిందా? దొంగలు చంపేశారు. దొంగలు చంపేశారు. ఎవరా దొంగ? ఎవరు నాన్న? డాడీయా? డాడీ డాడీ చంపేశారు. ఈ పక్కనే ఉన్న తాడుని చూసి మెడకు వేశాడని కూడా బాబు చెప్తున్నాడండి. నాన్న మమ్మీ ఫ్యాన్కి మమ్మీయే తాడు కట్టుకుందా, లేకపోతే డాడీ కట్టాడా? డాడీ కట్టారు. డాడీ కట్టాడా? మమ్మీ అప్పుడు నీతో ఏమైనా మాట్లాడిందా? నువ్వేం మాట్లాడలేదా మమ్మీతో? ఇప్పుడు డాడీయే మమ్మీని చంపారు అని అందరు అంటున్నారు, నిజమేనా? నిజమేనా నాన్న? నువ్వు చూసావా? చూసావా? అసలు ఈ బాబుకి ఈ వయసులో చంపడం అంటే ఏంటి అనేది కూడా తెలియదండి. అసలు అలాంటిది ప్రత్యక్షంగా కళ్ళతో చూశాడు అంటే ఆ కళ్ళల్లో ఆ భయం కూడా తెలుస్తుంది బాబుకి. అసలు ఎలా చెప్పాలి, మమ్మీ ఇంకా రాదు అన్న విషయం కూడా అసలు బాబుకు తెలియదనే చెప్పాలి. ఇలాంటి చిన్న వయసులో బాబుకి ఇంత కష్టం వచ్చిందంటే అసలు ఎవరు కూడా తట్టుకోలేరండి. ఎలాగైనా సరే బాబుకి న్యాయం జరగాలని కోరుకుందాం. 17